హాయ్ అండి. పిల్లలు ఐడియాస్ కోసం నేను కొన్ని పోస్టర్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ ఎందుకు తీసుకున్నానో చెప్తానండి. ఈ వీడియోలో మొత్తం అంతా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఫుల్‌గా తరోగా చూడండి. ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలా తీసుకున్నాననేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఇప్పుడు ఎర్లీ ఏజ్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. నేను కొన్ని స్టిక్కర్స్ అవి తీసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క చదువుకున్న రూమ్‌ని, ఎన్విరాన్మెంట్‌ని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి కొన్ని స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. ఆ స్టిక్కర్స్‌ని మీరు ఆన్‌లైన్‌లో నేను ప్రమోషన్ అయితే కాదండి. నాకు నచ్చిన కొన్ని తీసుకున్నాను. బేసిక్ రేట్ అండి అవన్నీ. రూ. 100 అలాగే పడ్డాయి నాకు. అవి తీసుకొని నేను కొంచెం రూమ్ డెకరేషన్ అది చేశానండి. మంత్స్ కానీ, డేస్ కానీ ఇలా కొన్ని ఆ వైబ్స్ తీసుకురావడం కోసం అనేసే కొంత డోర్ మీద కూడా డెకరేషన్ చేశాను. ఆ రూమ్ యొక్క డోర్ ఎంట్రన్స్ కానీ, వాల్ కూడా కొన్ని మనము నార్మల్‌గా పేపర్ మీద మంత్స్ అవి రాస్తే అంత ట్రెండీగా ఉండవు కాబట్టి మనం ఇలాంటి స్టిక్కర్స్ తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటుందండి. దాని తగ్గ టాయ్స్ కూడా అలాగే సిమిలర్‌గాన అన్ని ఏజ్ గ్రూప్ టాయ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి మార్కెట్‌లో డిఫరెంట్‌గానే ఎడ్యుకేషన్ రూపంలోని. ఎర్లీ ఏజ్ ఎడ్యుకేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. దానికి తగ్గట్టుగా మనం ఎంత నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తే అంత మంచిదండి. వీటిలో ఏబీసీడీ అనే కాదు, హిందీ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ లెటర్స్ అవన్నీ ఉంటాయండి. అది కాకుండా మీరు పడుకునేటప్పుడు పిల్లలకి స్టోరీ బుక్స్, బెడ్ టైమ్ స్టోరీ బుక్స్ అని సెపరేట్‌గా ఉంటాయి కొన్ని. అవి తీసుకొని రోజు పడుకునే ముందు దాని యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ చెప్తూ అండ్ కొన్ని హ్యాండ్ రైటింగ్ బుక్స్ అవన్నీ తీసుకొని, ఈ హ్యాండ్ రైటింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అవ్వాలండి పిల్లలకి. హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎర్లియర్ ఎడ్యుకేషన్ చైల్డ్. ఎందుకంటున్నారా? మనం ఆ ఏజ్‌లో ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఫ్యూచర్ మొత్తం అంతా అదే యూజ్‌ఫుల్ అవుతుందండి. మ్యాక్సిమం ఎంత బుక్స్ కానీ, ఎడ్యుకేషనల్ బుక్స్ మనం మన పిల్లలకి ఫీడ్ చేస్తామో బ్రెయిన్‌లో అంత మంచిదండి. ఎర్లీ ఏజ్ మెయిన్‌లీ 2-6 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఆ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ క్రియేట్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ దాని యొక్క పర్ఫెక్ట్ బుక్స్, దాని యొక్క క్రియేటివిటీ, క్రాఫ్ట్ అవన్నీ చేస్తూనే ఉంటానండి. బేబీ సిజర్స్ కానీ, సింపుల్‌గా ఎలా కట్ చేయాలి, హ్యాండ్ మూవ్‌మెంట్, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ యూజ్‌ఫుల్ అవ్వడం కోసమే నేను అవన్నీ చేస్తున్నానండి. పిల్లల యాక్టివిటీని ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తున్నారో మీరే చూడండి. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కానీ, ఆ బేబీ సిజర్ యాక్టివిటీస్, మూమెంట్స్, ఆడుకోవడం, వాళ్ళ హ్యాపీ మూమెంట్స్, వాళ్ళ ఫన్ మూమెంట్స్ ప్రతీదీ మనం క్యాప్చర్ చేసుకొని ఎక్కడ మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేయకూడదు చూసారా? ఆ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసేసరికి పిల్లల్లోనే వచ్చేసింది ఎక్కడలేని హ్యాపీనెస్, షేరింగ్. వాళ్ళలో వాళ్ళే షేర్ చేసుకుంటారండి. 2 టు చెప్తున్నాను కదా! 2-6 ఇయర్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. మనం అన్నీ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఇవ్వాలి, వదిలేయాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇలా చేస్తూ ఉంటే వాళ్ళలో వాళ్ళకే తెలియని ఒక హ్యాపీనెస్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. మీరే చూడండి ఈ వీడియోలో ఎంత బాగా వాళ్ళు స్క్రిబ్లింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం అంత ఫ్రీడమ్‌గా వదిలేస్తే వాళ్ళంతట వాళ్ళే కూడా ఫుడ్ తింటారండి. మనం తెలియకుండానే ఒకళ్ళు చూసి ఒకళ్ళు పిల్లల్లో పిల్లలే ఓకే అని చెప్పేసి స్టాకింగ్ అవి ఎలా చేశారో చూడండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారా?